నిజామాబాద్ లో ఒక దొంగ తప్పించుకునే క్రమంలో పోలీసుని చంపేశాడు. ఇవాళ అనంతపురంలో కూడా అలాంటి ఘటనే జరిగింది. అయితే ఇక్కడ నిందితుడి కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడ్డ సిఐ తిరిగి కాల్పులు జరపడంతో అటాక్ చేసిన అతను గాయపడ్డాడు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో కాల్పులు కలకలంపై అజయ్ అనే నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన టూ టౌన్ సిఐ శ్రీకాంత్ పై కత్తితో దాడి చేశాడు నిందితుడు. దాడి చేసిన అజయ్ పై సిఐ శ్రీకాంత్ తిరిగి కాల్పులు జరిపారు. నిందితుడి కాల్లోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లిపోయింది. నిన్న అజయ్ మద్యం మత్తులో ఒక యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో విచారణలో భాగంగా నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అతను దాడి చేశాడు. స్థానికులు కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేసినా రెచ్చిపోయి కత్తితో సిఐపై దాడి చేశాడు అజయ్. ఈ క్రమంలోనే సిఐ కాల్పులు జరపడంతో బుల్లెట్ అతని కాల్లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు పట్టుకుంటారన్న భయంతో నిందితులు పోలీసులపైనే అటాక్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఘటనే మొన్న చూసాము. తాజాగా అనంతపురంలో కూడా జరిగింది. అయితే ఇక్కడ నిందితుడి కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడ్డ సిఐ తిరిగి కాల్పులు జరపడంతో అటాక్ చేసిన ఆ యువకుడు కూడా గాయపడ్డాడు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో కాల్పులు కలకలంపై అజయ్ అనే నిందితుడిని పట్టుకోవడానికని టూ టౌన్ సిఐ అక్కడికి వెళితే అతనిపై కత్తితో దాడి చేశాడు నిందితుడు. దాడి చేసిన అజయ్ పై సిఐ శ్రీకాంత్ తిరిగి కాల్పులు జరిపారు. నిందితుడి కాల్లోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లిపోయింది. నిన్న అజయ్ మద్యం మత్తులో ఒక యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో విచారణలో భాగంగా నిందితుడిని పట్టుకోవడానికని అక్కడికి వెళ్లారు పోలీసులు. అయితే వారిపై అజయ్ దాడి చేశాడు. స్థానికులు కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేసిన రెచ్చిపోయి కత్తితో సిఐ పైనే దాడి చేశాడు. లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం సిఐ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఆయన కూడా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. అండ్ అజయ్ ప్రస్తుతం ఎలాంటి మెంటల్ కండిషన్లో కనిపిస్తున్నాడు? ప్రస్తుతం సిఐ వెడల్ చేతికి అయితే తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఆ పక్కనే నిందితుడు ఎవరైతే ఉన్నారో అజయ్ కాల్లో ఉన్నటువంటి బుల్లెట్ కూడా తీసేందుకు సర్జరీ చేయాలని ఇప్పటికే వైద్యులు చెప్పిన నేపథ్యం ప్రస్తుతానికి అయితే మాత్రం అజయ్ కి ప్రాథమిక చికిత్స అందించడం జరిగింది. అసలు నిన్న అరవింద్ నగర్ అయ్యప్ప కేసు దగ్గర మద్యం మత్తులో ఈ అజయ్, రాజా మరొక ఇద్దరు స్నేహితులు కూడా గొడవ పడిన నేపథ్యంలో రాజా అనే స్నేహితుడిపై అజయ్ కత్తితో దాడి చేయడం జరిగింది. అయితే దాడి చేసిన దాని మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణలో భాగంగా ఇవాళ ఉదయం పలానా ఆకుతోటపల్లి దగ్గర అజయ్ కనిపించాడని చెప్పి సమాచారం మేరకు సిఐ శ్రీకాంత్ తన సిబ్బందితో అక్కడికి వెళ్ళినప్పుడు చెట్ల పొదల్లో దాక్కుని ఉండటంతో స్థానికులు కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే పట్టుకునే ప్రయత్నంలో స్థానికులపై కూడా కత్తితో దాడి చేయడంతో ఇక సిఐ ఒక్కరే సిబ్బందితో ఆ తోటల మధ్యలోకి ఆ చెట్ల పొదల్లోకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఒక్కసారిగా వచ్చినటువంటి అజయ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో అటు సిఐ చేతిపై కూడా దాడి చేయడం జరిగింది. చాలా తీవ్రంగా గాయమైంది. మరోసారి దాడి చేసే క్రమంలోనే వెంటనే సిఐ అప్రమత్తమై తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతో కాల్పులు జరపడం జరిగింది. మొదటి కాల్పులు జరిపినప్పుడు దేరుగా అతని కుడి కాళ్ళకు బుల్లెట్ తగిలింది. అయితే మరోసారి కూడా అతను బుల్లెట్ తగిలిన తర్వాత కూడా దాడికి యత్నించడంతో మరొకసారి కూడా కాల్పులు చేయడం జరిగింది. మొత్తం 2 రౌండ్లు కాల్పులు జరిగితే ఒక బుల్లెట్ మాత్రం అజయ్ నిందితుడి కాళ్ళకు దూసుకెళ్ళడం జరిగింది. అయితే మొత్తం మీద అనంతపురంలో జరిగిన ఈ కాల్పులు మాత్రం కేవలం మద్యం మత్తులో జరిగినటువంటి దాడి అతన్ని పట్టుకునే అదే కత్తితో దాడి చేయడంతో ఇక ప్రాణరక్షణలో భాగంగా సిఐ శ్రీకాంత్ వెంటనే నిందితుడు జరిగింది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ నిందితుడు అజయ్ కి చికిత్స అందిస్తున్నారు. మరొక సిఐ కూడా చేతికి తీవ్ర గాయమైంది. థ్యాంక్ యూ నరేష్.